హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు మాకు మార్నింగ్ టిఫిన్ అండి, పూరీలండి, ఆలు కర్రీ అండి. అలాగే 2 బంగాళదుంపలు, 2 ఆనియన్ కట్ చేసి ఇలాగా పొద్దున్న టిఫిన్కి పోపు వేసుకున్నామండి. ఆనియన్ వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు 2 బంగాళదుంపలు కట్ చేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి కలుపుకున్నామండి. కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి. బాగా కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత రెండు స్పూన్ల శనగపిండి అండి, శనగపిండి కలుపుకొని దీనికి దారి పెట్టుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి అండి, అది కొద్దిగా చిక్కబడుతుంది కర్రీ, పూరీతో చాలా బాగుంటుంది. మరి ఎక్కువ కాకుండా కొద్ది క్వాలిటీతో 3 మెంబర్స్కి ఇలాగా చేస్తామండి. ఇలాగ పిండి కలుపుకొని పైగా నేను టాటాలో అదే జంషెడ్పూర్లో ఉంటానని అన్నాను కదండి. ఇక్కడ పిండి మొత్తం ఈ పిండి 5 రకాలతో ఆడించిన పిండి అండి. ఇది శనగలు, రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలతో ఆడించిన పిండి అండి ఇది. ఇక్కడ అందరూ చక్కగా ఆడించుకుంటారు. ఇక్కడ 3 పూటలు రొట్టె తింటారండి. మనకు రైస్ లేనిదే అవ్వదు. ఇక్కడ బంగాళదుంపలు కూడా అదే ఆలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉడుకుతాయి, బాగా ఉడికిపోతాయి, స్వీట్నెస్ వస్తుంది అన్నమాట. ఈ ఈ ఈ భూమి స్థలాన్ని బట్టి మరి అవి టేస్ట్గా అనిపిస్తాయి. ఎర్రదుంపలు అండి ఇవి, చిన్న బంగాళదుంపలు, బాగుంటుంది టేస్ట్గా. పొద్దున్న టిఫిన్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ టిఫిన్ అండి. లైట్గా ఇలాగ ఫ్రై చేసి వేపుకోవాలండి పూరీలు. ఇలా పొంగితే బాగుంటాయండి. ముద్ద కొద్దిగా దళసరిగా పాముకుంటే పూరి ఈ విధంగా వస్తుంది. ఇదేనండి మా మార్నింగ్ టిఫిన్. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.